వెల్కమ్ టు PM7 వార్తలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు రోజు 4వ తేదీన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. అదే థియేటర్లో అభిమానుల మధ్య సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావటంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల వయసున్న మహిళ మరణించారు. ఆమె 9 ఏళ్ల కుమారుడు సాయి తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాబు పరిస్థితిపై వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మరో 4 రోజులు గడిస్తే కానీ స్పష్టత రాదు. ప్రస్తుతం ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. ప్రభుత్వమే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. అయితే థియేటర్ల వద్ద కేవలం ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుందని పోలీసులు కూడా ఎక్కువ మంది వచ్చారు. అయితే అటు అభిమానులు ఇటు మాస్ పబ్లిక్ వేల సంఖ్యలో రావటం వల్ల పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఇంతలో మూవీ రన్ టైం దగ్గర పడే సమయంలో పోలీసులకు సమాచారం లేకుండా పుష్ప 2 హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి రావటంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా మాస్ పబ్లిక్ అల్లు అభిమానులు తమ హీరోని చూసేందుకు విపరీతంగా తోసుకొని ముందుకు రావటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తమకు ముందుగానే చెప్పకుండా హీరో అల్లు అర్జున్ అక్కడకు వచ్చాడంటూ అతనిపై పుష్ప 2 టీంపై సంధ్య థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై సంధ్య థియేటర్ యజమాని రేణుకాదేవి ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. తాము థియేటర్ నుండి డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించామని, వారే ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేసుకున్నారని, ప్రభుత్వమే వాటికి అనుమతి ఇచ్చిందని, తమ వంతుగా కేవలం సెక్యూరిటీని మాత్రమే కల్పించామని పేర్కొన్నారు. కానీ తమపై కేసులు నమోదు చేయడం న్యాయం కాదని ఆ పిటిషన్లో రేణుకాదేవి పేర్కొన్నారు. సరిగ్గా ఇదే కేసు విషయమే అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో థియేటర్ యాజమాని, థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అతన్ని కూడా పోలీసులు విచారించడానికి అనుమతించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో నంద్యాల పోలీసులు దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఇటీవలే ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా కోర్టు ఆ కేసును కొట్టేసి బన్నీకి ఊరటనిచ్చింది. అయితే ఆ కేసు వేరు కావటం, ఈ కేసు వేరు కావటంతో పాటు ఒక మహిళ మృతి చెందటం, ముందస్తు సమాచారం ఇవ్వకపోవటం లాంటివన్నీ అల్లు అర్జున్ తీవ్ర ఇక్కట్లకు గురి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.